సమయంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో నిండు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగనే లైవ్ లో వీక్షిస్తున్న వారికి కూడా మరొకసారి నిండు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈ రాత్రి ఒక చిన్న సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈ సందేశం ఏమిటయ్యా అంటే ఇష్టము. ఏమిటి? ఇష్టము. ఈ ఇష్టాలలో కొన్ని నేను చెప్తాను, వాటిని మీరు జాగ్రత్తగా రాసుకోండి. తండ్రికి కుమారుడు ఆశీర్వదించబడాలని ఇష్టం. చెప్పండి. తండ్రికి కుమారుడు ఆశీర్వదించబడాలని ఇష్టం. ప్రసంగం పేరేది ఇష్టము. అందుకని కొన్ని ఇష్టాలని ఒక 4-5 తండ్రికి కుమారుడి మీద ఎలాంటి ఇష్టమో ఒక్కసారి మనం ఆదికాండం 27వ అధ్యాయం 4వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 4వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ లోకం ఏమనుకుంటుందంటే ముసలివాళ్ళని చూడకపోతే ఏమవుతుందిలే అనుకుంటుంది ఈ లోకం. కానీ రాత్రి బైబిల్ చెప్తుంది, ఒక ముసలాయన ఆకలి తీర్చినప్పుడు ఆయన ఎవరై ఉండాలి? తండ్రి అయి ఉండాలి. ఒక తల్లి ఆకలి గాని తండ్రి ఆకలి గాని మనం తీర్చగలిగితే, ఇంకా ఒక గొప్ప మాట చెప్తున్నాను, వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు. అర్థమవుతా ఉందా? ఈ రోజున లోకం ఎలా ఉందంటే, ఏదో కన్నారు, పెళ్లి చేశారు, మాకు అత్త వద్దు, మాకు మామ వద్దు, మాకు తల్లిదండ్రులు కూడా వద్దంటా ఉంటున్నారు. ఏమిటండి ఈ లోక పరిస్థితి అంటే? అందుకే ఎక్కడ చూసినా తల్లిదండ్రుల ఆశీర్వాదము పిల్లలు పొందలేకపోతున్నారండి. మొట్టమొదటి మనల్ని దీవించాల్సింది ఎవరు? తండ్రి, తల్లి. అందుకే నేను చెప్తాను, మీరెవరు కూడా మీ పిల్లల్ని నోటికొచ్చినట్లు అలా ఎలా మాట్లాడవద్దు. దేవతలు ఆమెనంటాయి, దేవుడు ఆమెనంటాడు అని మీకు చెప్తా వస్తాను నేను. అందుకని ఇక్కడ ఒక తండ్రి, అతడెవరు? దేవునికి ఇష్టమైన వాడు. అతని పేరు ఇస్సాకు. అతడు ఏం చేస్తున్నాడు? ఇక కొద్ది కాలములో నేను చనిపోతాను, అప్పటికే కళ్ళు కనపడతలేదు, అప్పటికే కాళ్ళు వంగట్లేదు, అప్పటికే చేతికర్ర వచ్చేసింది. ఎందుకో తను కనిపించింది, అయ్యా నా కుమారుడా, నేను చనిపోబోయే ముందల నా నోటికి నువ్వు గనక నీకొచ్చినటువంటి విద్యలో వేటాడి మాంసము తెచ్చి బాగా రుచిగా వండి నాకు పెట్టినట్లయితే, నేను ఏ దీవెనలైతే తండ్రి దగ్గర పొందానో, ఏ దీవెనలైతే నా దగ్గర ఉన్నాయో వాటన్నిటిని నీకు ఇస్తానయ్యా అంటున్నాడు. చాలా జాగ్రత్తగానండి. అయ్యా, ఇప్పుడు మాకు అవసరమా? ఇది వర్తమానం, మీకు అవసరం లేదు. రానున్న దినాలలో ఇప్పుడు మనకే తినాలనిపించింది. మనకేమనిపించింది? తినాలనిపించింది. చూడండి, నాకైతే దేవుడు పంపిస్తాడు, మీకైతే మీరే శ్రమపడాలి. నేను నిన్నటి నుండి బయటికి వెళ్ళడం లేదు కదా, నిన్నటి నుండి పుచ్చకాయ తినాలి, టాబ్లెట్లు బాగా వేడి చేస్తా ఉన్నాయి అని చెప్పి
ఎవరిని పంపిద్దాం పుచ్చకాయ తేవటానికి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తూ ఉండగా ఒకరిని అడిగితే నేను మంగళగిరి లేదన్నాడు. సరేలేని వదిలేశా. తర్వాత నాకు తెలియకుండానే సహోదరి మరియమ్మ బాగింతలో పుచ్చకాయ కొనుక్కొని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఆ గంగాళాలు అవన్నీ కొన్ని ఎందుకయ్యా మీరు ఈ మాట చెప్తున్నారు, మేము నీట్లేదా, మేము పెట్టలేదా అంటే అందరు ఇస్తున్నారు, అందరు పెడుతున్నారు. ఇది ఈ రోజు జరిగినటువంటి సంఘటన కనుక. ఎందుకంటే మీరు నా బిడ్డలై ఉన్నారు. మీరేమనుకుంటున్నారంటే ఆ కష్టం వచ్చినప్పుడు బాప్తిసం పొందినప్పుడేమో దైవజనుడు దేవుడు అనుకుంటున్నారు, తర్వాత ఆయన ఈయన. మంచిది కాదు మీకు. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ఈ రోగములో ఈ బాధలో కూడా నేను గంటన్నర మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఆ బిడ్డ సంగతి ఏంటి, ఈ కుటుంబం సంగతి ఏంటి, ఏమి చేస్తావు ఒక్కడే కాదు, ఇద్దరు కూర్చొని గంటల తరబడి తెల్లవారక మునుపు. ఎందుకంటే మా కంఠస్వరం ఆయన వినిపిస్తే మీ పట్ల కార్యాలు జరుగుతాయి. పాపము చేయకపోతే దైవజనులు ప్రార్థన చేయకపోతే దైవజనులు పాపము చేసినటువంటి వారిని అని రాయబడింది కనుక ఆ మాట దేవుని నోట అనిపించుకోకూడదని నేను చేస్తాను. చూసారా, ఇప్పుడు నేను ఆశించింది దేవుడు నా దగ్గరికి ఏం చేశాడు, పంపించాడు. ఎవరి ద్వారా? లోకస్తులు కాదు. బాప్తిసము నా చేత పొంది బాప్తిసము నా ద్వారా వారికి అనుగ్రహించబడి వారు దీవెనలు ఆశీర్వాదాలు వాళ్లే కాదు మీరు కూడా అందరూ మీరు అనుభవిస్తా ఉన్నారు. అందుకని ఆశీర్వాదములో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన సంఘములో ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అయ్యా నేను ప్రార్థనకు వచ్చాను, నేను ఆశీర్వదించబడలేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా వారి పరిస్థితులు స్థితిగతులన్నీ మార్చాడు. అందుకని ఈ తండ్రి అడుగుతున్నాడు. తండ్రి ఇష్టం ఏంటంటే, అయ్యా పెద్ద వయసు అయింది, కళ్ళు కనపడతలేదు, నడక సాగట్లేదు, నాకు కొంచెం మాంసం కూర తినాలని ఉందయ్యా, నీ దగ్గర బాణాలు ఉన్నాయి, నీకు ఆ విద్య ఉంది, నువ్వు వేటకెళ్ళి తెచ్చి నాకు రుచిగా వండి పెడితే నేను తిని చనిపోతానేమో. నేను చనిపోయే ముందుగా దేవుని దీవెనలు, నా దగ్గర ఉన్న దీవెనల ఆశీర్వాదాలు నీకు కలిగేటట్లుగా నేను ఆశీర్వదిస్తా. చూశారండి గొప్ప మాట, నేను ఆశీర్వదిస్తా. ఇప్పుడు 3, 4, 5 చదివితే రెండో మాటకి వెళ్ళిపోదాం. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు. నేను సావక మునుపు. చూసారా, మీరు నిజమైన తల్లిదండ్రులైతే మీ పిల్లల దగ్గర ఈ మాట అనండి. నేను సావక ముందులే నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు గొప్ప చేయబడాలని మీ పిల్లల్ని మీరు అనాలి. అంతేగాని నువ్వు అట్టయిపో అంటే ప్రార్థన చేసే మీరు, దేవుని బిడ్డలైన మీరు మీ పిల్లల్ని మీరే సర్ప సంతానం లాగా చెప్పించుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. చూడండి, దేవుడు చెప్పాడు, ఒక అమ్మాయి గర్వాన్ని బట్టి 3 సబ్జెక్టులు తప్పింది. దేవుడు చెప్పాడు, పోయిన వారంలో కూడా చెప్పానుగా, ఆ అమ్మాయి గర్వాన్ని బట్టి 3 సబ్జెక్టులు తప్పింది. ఎందుకయ్యా అంటే గర్విస్తుంది. గర్వం అనేది మన నాశనానికి కారణం. రాసుకోండి మీరు, పరీక్షల రిజల్ట్ వచ్చినప్పుడు ఆ 3 సబ్జెక్టులు పోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళే మనకు వచ్చి చెప్తారు, మీరు ఎదురు. అందుకని చదువమా, నేను చావక నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచికల, అది అంట్లైన్ చేసుకో, నాకు ఇష్టమైన రుచికల, నేను తినాలనుకున్నది,
నేను తాగాలనుకున్నది. చాలా మంది ఏం చేస్తున్నారండి? చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి. నేను ఇలా దీవించబడటానికి ఏంటో తెలుసా? మా నాన్న మా అమ్మ వాళ్ళు ఏం తెమ్మంటే ఆ 350 రూపాయల జీతంలోనే వాళ్ళకైతే ఇచ్చేసేవాడు. మా నాన్న చాలా కాలం అయ్యా నువ్వేమన్ననుకో, నేను ఇంకప్పుడు పూర్తిగా మారలా, నువ్వేమన్ననుకో నేను చుట్టూ తాగాల్సిందేనయ్యా అంటే ఆయనకి వారానికి 20 రూపాయల పొగాకు నేను తెచ్చిచ్చేవాడు. అప్పుడు నేను బాప్తీసం పొందలా. మరి ఏదైనా మా అమ్మ తినాలన్న ఆయన నాకు చెకోడీ కావాలి, నాకు పకోడీ కావాలి అంటే ఏమకి ఆయనకి నేను తీసుకొచ్చాను. చూసారా? ఎప్పుడు వాళ్ళు సంపాదించలేనప్పుడు, వారు పూర్తిగా పడిపోయినప్పుడు, వారు అడిగింది మనం పెట్టగలిగితే వారి హృదయములో వారి నోట ఉండ దీనిన మనకు తగులును గాక. తగిలింది. ఇప్పుడు మీరు అందరూ అంటున్నారు నేను ముసలమ్మని చూస్తున్నా, నేను ముసలి. రేపు మన పరిస్థితి ఏం చెప్పండి? మనం ఎలా ముసలమ్మలావమ్మా? అందుకని దేవుడు ఏమన్నాడంటే పెట్టించుకో, ఇవ్వు ఇస్తా. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఈ తల్లి కొడుకుల కిందకి చదివితే ఇంకో సంభాషణ వచ్చింది. దాన్ని మనం ధ్యానం చేయట్లేదు. ఎందుకంటే ఆ సంభాషణ ఏమిటంటే పెద్ద కొడుకుతో చెప్పటం విని, ఎవరు? తల్లి భార్య. ఇస్సాకేమో భార్య, ఏశావుకేమో తల్లి. చూసారా? యాకోబు చెప్తుంది, అయ్యా నువ్వు దేవుని ఇంటికాడా, నేను ఇంటికాడే ఉన్నా, మీ నాన్న పెద్దగా పిలిచి మీ అన్నకెట్ట చెప్తున్నా, ఆ దీవెనలన్నీ నువ్వు కొట్టేసేయాలి, ఆశీర్వాదాలన్నీ నువ్వు కొట్టేసేయాలి. చూసారా? అని అంటా ఉంటే బాగా చిన్న కొడుక్కి శివరాత్రికి చిన్న కొడుకు ఒక పొట్టేలను కోసి తండ్రికి రుచిగా వండి పెట్టి బొచ్చు చేతులు కప్పుకొని తండ్రిని మోసం చేస్తే, తండ్రిని అన్నను మోసం చేస్తే ఏమైంది? పారిపోవలసి వచ్చింది. రాసుకోండి. అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా, ఇచ్చాడా ఇవ్వలేదా? ఒక ఆశీర్వాదం మిగిలిందా? పరిగెట్టేసరికి అన్ని పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జీతం చేస్తున్నాడు, బాలేరుతనం చేస్తా ఉన్నాడు. ఎవరింటి దగ్గర? మేనమావ ఇంట్లో. చూసారా? అందుకని మనోళ్ళు అంటారు దేవుడు ఒకటి తలిస్తే నువ్వు ఒకటి తలుస్తున్నావే. దేవుడు తలిసింది జరిగింది, మానవుడు తలంచింది జరిగింది. అయితే ఇక్కడ తండ్రి కొడుకుని అడుగుతున్నాడు, నాకు ఇష్టం వచ్చిన రుచిగల పదార్థాన్ని నాకు పెడితే ఆశీర్వాదాలన్నీ నీకే, ఇంకా అధిక సంవత్సరాలు దీర్ఘాయువు కూడా నీకే అధిక సంవత్సరాలు దీర్ఘాయువు కూడా నీకే. ఎట్లా అధిక సంవత్సరాలు, ఎట్లా దీర్ఘాయువు అంటే ఎవరైతే తల్లిదండ్రుల మాట వింటారో వాళ్ళకి వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళను భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా చేస్తారు. భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా. ఎఫెసీ 6వ అధ్యాయం 3వ వచనం చదవద్దు, మళ్ళీ సబ్జెక్ట్ మారిపోయింది. అందుకని ఇప్పుడు ఒక భక్తుడు అంటున్నాడు, అతని పేరు యోబు. యోబు గ్రంథానికి మీ బైబిల్ చెప్పండి. యోబు గ్రంథానికి మీ బైబిల్ చెప్పండి. ఈ యోబు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా భార్య వేధిస్తుంది, కుటుంబం వేధిస్తా ఉంది, ఇదిగో నేను బ్రతుకుట కంటే మరణించటం నాకు ఇష్టంగా ఉంది.
యోబు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. కావున నేను ఆ, ఉరి తీయబడవలెనని కోరుచున్నాను. ఆ, ఈ నా ఎముకలను చూచుట కన్నా ఆ. మరణం పొందుట నాకు ఇష్టము. చూసారా ఏమంటున్నాడు యోబు గారు? పరిస్థితులను బట్టి చాలా జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి ఈ మాట. కష్టాలను బట్టి, కన్నీళ్లను బట్టి, వేదనను బట్టి, బాధలను బట్టి మనుషులు ఏమనుకుంటారు? చచ్చిపోవాలి. మనందరము కూడా ఒకప్పుడు ఆ మాటని తలంచున్నాడు. అలాగే చూద్దామా? అయితే దేవుడు మన ఎడల అత్యధికమైన కృప ఉంచి ఈ రీతిగా అష్టైశ్వర్యాలు, ఆస్తిపాస్తులు, ఆయురారోగ్యాలు అనుభవించాలని ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం. చూసారండి దేవుని యొక్క ఆలోచన. మన ఆలోచన ఏంటి? ఆ బాధ వచ్చినప్పుడు చనిపోవాలి, లేకపోతే ఉరేసుకోవాలి, లేకపోతే ఏదైనా తాగాలి. కానీ అది లోకంలో సహజమేనా? ఏంటి? కష్టాలు వచ్చినప్పుడు ఏడవటం, బాధపడటం, చనిపోవాలని. మీకు ఒక మాట చెప్తున్నాను, రాసుకోండి. దేవుడు దాచి ఉంచిన మేలు ఏమేమి ఉండేవో వాటిని అనుభవించగలమా? చనిపోతే చెప్పాలి మీరు. అనుభవించలేము. బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు చూసారా? మనము చనిపోతే లోకస్తుల వలె, లోకుల వలె మనము చనిపోతే దేవుడు దాసి ఇచ్చేయి, దేవుడు తినిపించేయి, దేవుడు ధరింపజేసేయి, దేవుడు మనకు పెట్టే ఇచ్చేయి, వీటన్నిటిని మనం అనుభవించగలమా? అనుభవిస్తామండి? అనుభవించాలి. అందుకని యోబు అంటూ ఉన్న మాట ఏమిటంటే, కావున నేను ఉరి తీయవలెనని కోరుకొనిచున్నాను. ఉరేసుకొని నన్ను ఎవరన్నా ఉరిదీస్తే బాగుంది. ఈ శరీరం, ఈ ఎముకలు, ఈ మాంసం, ఈ బాధలను పడలేకపోతాను. రెండోది ఏంటి? నా ఎముకలను చూచుట కన్నా మరణం పొందుట నాకు ఇష్టం. నా ఎముకలు కనపడుతున్నాయి, చూసారా? నా ఎముకలు కనబడుతా ఉన్నాయి. మరి నేను చనిపోవటం నాకు ఇష్టం. చనిపోతే యోబు గారికి ఇంత పేరు ప్రఖ్యాతలు ఉంటాయా? చెప్పాలి. ఇంత పేరు ప్రఖ్యాతలు ఉంటాయా? ఎందుకు? రెండంతలుగా ఆశీర్వాదం. చూడండి, రాసుకోండి మాట. మనకు బాగా కష్టాలు వచ్చిన తర్వాతే ఆశీర్వాదం వచ్చింది, దీవెన వచ్చింది. మనకి తృప్తిగా ఇల్లైనా, పొలమైనా, పాడి పశువులైనా, గొర్రెలైనా, మేకలైనా, మందలైన, గాడిదలైన, గుర్రాలైనా దేవుడు ఇస్తారు. ఎప్పుడు శ్రమ పడిన తర్వాత, బాధలు పడిన తర్వాత. ఎందుకని? నా బిడ్డలకు సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలంట మనకి? సాక్ష్యం ఉండాలి. చాలా మంది అంటారు, ఎందుకు పాస్టర్ గారు ఒకప్పుడు నేను పేదవాడిని అట్లా చెప్తావు? కానీ చెప్పకపోతే నేనేమవుతాను? హృదయంలో గర్వించి చెడిపోతాను. ఒకప్పుడు నేనేమిటో జ్ఞాపకం ఉంటేనే ఇప్పుడు నేను చెడిపోకుండా, పడిపోకుండా ఉండగలను. అర్థమైందా? నా చరిత్రను నాకే పక్కకు తోసేసి అందరిలాగా బడాయి మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాను. దేవుడు అంటాడు తెలుసా? అదే కడుపు తినే దశ నుంచి నిన్ను అందరికి పెట్టే దశకి నేను తీసుకొస్తే నువ్వు నిన్ను గొప్ప చేసుకుంటున్నావు, కానీ నన్ను గొప్ప చేయట్లేదు. సాక్ష్యం అనేది ఏమిటో తెలుసా? దేవుణ్ణి గొప్ప చేయడం. మనలో మనం గొప్ప చేసుకోవటం కాదు, దేవుణ్ణి గొప్ప చేయడం. ఇదిగో ఒకప్పుడు నేను ఇలా, ఒకప్పుడు నా స్థితిది, ఈ రోజున నా స్థితిది. నా దేవుడు నన్ను ఎలా చేశాడో చూడండి అని. నేను కాదు,
మనందరము ప్రభు నామములో సాక్ష్యం చెప్పుకునే గొప్పది. అర్థమైందా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఈ రెండంతల ఆశీర్వాదం, ఈ శాపాలు, కష్టాలు, రోగాలు అన్ని పోయి రెండంతల ఆశీర్వాదం రావాలి అంటే ఎలా పాస్టర్ గారంటే దేవుని మందిరములో జాగ్రత్తగా నువ్వు ఉండాలి. 84వ కీర్తన 10వ వాక్యం. 84వ కీర్తన 10వ వాక్యం. ఇది ఎవరు చెప్తున్నారో తెలుసా? మందిరానికి రాక, మందిరం మీద అలిగి, మందిరం వద్దు ఏమొద్దు అనుకొని ఆగిపోయి చెడిపోయి శివరాత్రికి సంఘము చేర్చుకోక, దేవుడు చేర్చుకోక, గుర్తుపెట్టుకోండి. ఒక ఆమె పాపము చేస్తూ బహుగా అదిరిపడింది. నాకు తెలిసి ఆ ఒక్కతే కాదు, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పాపపు ధర్మంతో బహుగా అదిరిపడిందండి. తన ఇష్టము నెరవేర్చింది. నేను ఎంత చెప్పినా ఆమె నా మాట వినలేదు. చూసారా? ఎంత చెప్పినా నీకేనండి పాస్ గారు అలాగే చెప్తారు. చూడండి, ఆమెకి ఉద్యోగం ఉంది, ఇల్లుంది, పిల్లలున్నారు, ఇంకా పాపము చేయాల్సిన అవసరం ఉందంటారా? చెప్పాలి మీరు. కొడుకులు పెళ్లిడికి వచ్చారు, ఉద్యోగస్తులు, మనవడు మనవరాలు, ఇంకా పాపం చేయాల్సిన అవసరం ఉందంటారా? ఉద్యోగం ఉంది, డబ్బులున్నాయి, భర్త పెన్షన్ వచ్చింది, ఇవన్నీ వచ్చినా సరే ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఎవరినన్నా ఆశపడతారో వాళ్ళకి డబ్బులు అయితేనే అన్నట్లుగా నేను ఎంత చెప్పినా వినకుండా ఆమె చేసింది. ఆ తర్వాత దోచుకుంది. సడన్ గా ఆ పెట్టుబడి పెట్టేవాడు చనిపోయాడు. చాలా ఇబ్బందులకు గురైంది. ఆమె హార్ట్ వచ్చింది. 4-5 లక్షలు. బైబిల్ చెప్తుంది, దోచుకొనవద్దు, దోచుకొనబడతావు. చూసారా? ఆ తర్వాత చాలా సార్లు నాకు ఫోన్ చేసి నా కొరకు ప్రార్థించు అని అడిగింది. నేను చెప్పాను, నువ్వు మొదటిగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. అక్కడ నీకు దేవుడు ఏం చెప్తే అక్కడ దానిని ఒప్పుకో. ఆ తర్వాత నీ సిరి సంపదలు, నీ ఎండి బంగారాలు, నీ ఆయుర్వేద్యాలు దేవుడు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అయితే లోపడలేదు. ఆ తర్వాత మంచం ఎక్కిచ్చాడు. నడుము నొప్పి, ఉద్యోగం లేదు, వెళ్ళటం లేదు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎప్పుడు కూడా మానవుడికి దేవుని మందిరం అవసరం. మిమ్మల్ని నేను దీవిస్తా, కానీ మనందరినీ దేవుని మందిరము దీవించింది. అర్థమైందా? నాకు ఇష్టమైన వాళ్ళని ఒకలాగా నేను దీవిస్తా, నాకు ఇష్టమైన వాళ్ళని ఒకలాగా నేను ఆశీర్వదిస్తా వస్తాను. కానీ దేవుడు అందరినీ ఇష్టముగా ఆశీర్వదిస్తాడు. అందుకని ఆఖరి ఆశీర్వాదం ఎవరైతే వింటారో వాళ్ళందరూ యోగ్యులే. చదవండి. ఇప్పుడు మీకు ఊరికి అర్థమైంది. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళెవరో తెలుసా? దేవుని మందిరాల మీద అడిగి దేవుడు మందిరం పని చేయాలా అని ఓ పెద్ద పోజులు. చూసారా? దేవుని మందిరం పని ఎందుకు చేయాలి మనం అంటే? ఎందుకు చేయాలండి? ఆశీర్వదించబడటానికి చేయాలి, దీవించబడటానికి చేయాలి. అంతేగాని ఇంకొక దాని కోసం కాదండి. ఎవరు పిల్లలు చేసినా పిల్లలను దీవిస్తాడు, పెద్దోళ్ళు చేస్తే పెద్దోళ్ళని దీవిస్తాడు.
మందిర పని. ఎందుకు? బైబిల్లో దేవుని మందిరం పరిశుద్ధంగా ఉంచాలి. ఇప్పుడు ఈ వాక్యం చదివిన తర్వాత ఆ మాటలు మళ్ళా మీకు వినిపిస్తా. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఏమన్నాడు అక్కడ? నా మందిర ద్వారమునొద్ద చూడండి, మీరెప్పుడైనా సరే ఇది నా మందిరం, నేను దీన్ని కడగాలి, తొడవాలి, సదరాలి, నిన్ను ప్రేరేపించినప్పుడే దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైనా పరిచర్య చేసావా? ఎప్పుడైనా సాపులు వేసావా? ఎప్పుడైనా కడిగావా? ఎప్పుడైనా తీసావా అని అడిగితే నువ్వేం చెప్తావు? అప్పుడు దేవుడేమంటాడు? నువ్వు నా మందిర పరిచర్య చేయకుండా నీ పరిచర్య చేసుకున్నావు కనుక నా రాజ్యంలో నీకు స్థానము. చాలా మంది ఉన్నారు ఇప్పుడు పరిచర్య చేయని. మన మందిరంలోనే కాదు, అనేక మందిరాల్లో దేవుని మందిర పరిచర్యలు పరిశుద్ధత కోసం చేయనటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. చూసారా? అందుకని బైబిల్లో దేవుని మందిర పరిచర్య ఎలా చేయాలో తెలుసా? ఈ ఆదివారం చీట్లు వేసుకోవాలి. మీ విశ్వాసులందరి పేర్లు రాసి సీట్లు వేయాలి. ఎవరి పేరుకు వస్తే వాళ్ళు శుక్రవారం. అట్లా మనం 4-5 నెలలు చేశాం. అసలు బైబిల్ పద్ధతి ఇదే. చీట్లు వేసుకోవాలి. ఆ చీట్లలో నీ పేరు వస్తే నువ్వు ఎన్ని పనులైనా మానుకొని మందిర పరిచర్య. ఒకవేళ నీకు ఎవరైనా కుటుంబాల్లో చనిపోతే ఆ సేవ ఇంకొకరిని చేయమని వాళ్ళకు అవసరమైనప్పుడు ఆ సేవ నువ్వు. అది పద్ధతి. మనోళ్ళేంటి? ఊరికే రావటం, దేవుడు నిన్ను లెక్కడుగుతాడన్న భయం నేను గుర్తుపెట్టుకోవాలి. అందుకని నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని గుడారములో నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టం. సాయంకాలం అయినా పొద్దున పూటైనా నేను మందిరం ముందర కూర్చునేందుకు తెలుసా? ద్వారము వద్ద కూర్చుంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు నా మందిరాన్ని చూస్తూ కూర్చున్నావు. ఏముందండి, ఒక భక్తిహీనురాలతో మనం మాట్లాడతాం, గంట వేసుకోండి, పావుగంట వేసుకోండి, మనకేమన్నా ప్రయోజనమా? చెప్పండి, ఏమి ప్రయోజనం? అందుకే వాటిని ఒట్టి మాటలు అన్నాడు. గట్టి మాట ఏమిటంటే దేవుని మందిరములో, దేవుని ద్వారము దగ్గర దేవుడు మాట్లాడేది. హల్లెలూయా. అయితే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నా మందిరం అనుకుంటేనే నీకు నేను మందిరంలో ఉన్నటువంటి సమృద్ధి అయినటువంటి దీవెనలు ఇస్తా. చూడండి ఆ మాట 118:26. నా మందిరం అనుకోవాలి. చూడండి, మీకు ఈ మాట చెప్తున్నాను, రాసుకోండి. ఇది నా మందిరము అని మీరు అనుకున్నంత కాలం మీకు రోగం తగ్గదు, మీకు బాధ తగ్గదు, మీకు కష్టాలు తగ్గదు. నాది కాదు అని నేను మీకు చెప్తా ఉన్నా. ఇది దేవుని మందిరమే కానీ నాది కాదు. ఏనాడు దైవసేవకులు యేసన్న గారు దీన్ని ఆయనకు ప్రతిష్ఠించేశారు. నాది ఎట్లయింది? నువ్వు కానుక ఇస్తా ఉన్నావు, నాకేదో చూడాలి లేదు. నువ్వు కానుక ఇచ్చావు, ప్రార్థన చేసి జేబులు పెట్టుకున్నా అని నాకు కొద్దిగా అవసరం వచ్చింది, నా కానుక నాకు అంటే నేను ఎంతనా? ఎందుకని? ప్రతిష్ఠ చేసేసా, దేవునికి ప్రార్థన చేశా. నువ్వు ఇచ్చిన కానుకకి, నువ్వు ఇచ్చిన బియ్యానికైనా, నువ్వు ఇచ్చిన వస్తువుకైనా బైబిల్లో కూడా అన్నాడు,
మీరు దేవుని మందిరానికి మీరు ఆశీర్వదించబడి మీరు ప్రేరేపించబడి ఇచ్చింది అది ఎప్పుడు నేనిచ్చాను నాది అనద్దు అన్నాడు. హల్లెలూయా. అది దేవునికి ఇచ్చింది ఎప్పుడు కూడా మంది కాదు, ఆలయంలో పెట్టింది ఎప్పుడు కూడా మంది కాదు. దాని ద్వారా మనకి దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. అందుకని దేవుని మందిరంలో ఇప్పుడు ఏమున్నాయో చూసి ఇంకో మాటను చూద్దాం. యెహోవా పేరిట వచ్చువాడు. ఇప్పుడు నా మందిరం అనుకుంటే నువ్వేం చేస్తావు? దేవుని పేరిట వస్తావు. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం ఉండునుగాక. యెహోవా మందిరములో నుండి యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. ఎక్కడ నుండి అంటే దేవుని మందిరములో నుండి. నేను ఇందాకే చెప్పా, నేను కాదు దీవించేది ఆయన. ఎవరండి దీవించేది? ఆయన. అందుకని ఆయన దీవిస్తే మళ్ళా అది అడగడాయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసావు? ఆ వస్తువులు ఏం చేసావు? నేను నీకు ఇచ్చాను కానీ మళ్ళీ అడగడాయన. అందుకని మనము దేవుని పేరిట రావాలి, దేవుని ద్వారము దగ్గర దేవుని మందిరములో నేర్చుకోవాలి, వాక్యం వినాలి. ఆ ప్రకారం నడిచినప్పుడు యెహోవా మందిరములో నుంచి మిమ్ములను నేను దీవిస్తున్నా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు గట్టిగా. దేవుడి దీవెన మనకు తగలాలి. ఆ దీవెన మనం ఎవరికి ఇవ్వాలి? మన పిల్లలకి ఇవ్వాలి, మన మనవరాళ్ళకి ఇవ్వాలి, మనవాళ్ళకి ఇవ్వాలి. చూసారండి. అందుకని దేవుని యొక్క వాక్యములో సాల్మాన్ చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథం 21:3 సాల్మాన్ దావీదు కుమారుడు చెప్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. 21:3 చదువు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏంటంట? నీతి న్యాయములు. నీతి అంటే ఏంటి? బాప్తిసం. న్యాయం అంటే యథార్థత. న్యాయం అంటే ఏంటి? యథార్థత. ఏ చెడుతనం, ఏ మనసులో చెడు లేకుండా. చూసారా? నీవు యథార్థంగా ఉంటూ వస్తే, నేను మీకు మాట చెప్పనా, మీరు మందిరంలోకి వచ్చి సరిగా దేవుని దగ్గర దీవెనలు పొందకపోతే అవి మీ భర్తలకి పంచేది, మీ పిల్లలకి పంచేది. నీ బతుకు ఎప్పుడు చూసినా సువల గొడిగే కానీ గొడ్డుండ గొడుగు కాదు. నీకు సువల గొడిగే ఏం చేస్తా వేసుకొని నేడలాగా. అందుకని మందిరంలో శ్రద్ధ, అది మీ భర్తలకి, మీ భార్యలకి, మీ పిల్లలకి అది వర్తించి. చూసారా? అది వర్తించి. అందుకని నీతి బాప్తిసం పొంది నీవు యథార్థంగా ఏం చేయమంటున్నాడు? నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. మనం యథార్థంగా నడుస్తా ఉంటే. చూసారా ప్రియులారా? మనం యథార్థంగా నడుస్తా ఉంటే దేవునికి ఇష్టం అంట. చూసారా? మరి అబద్ధాలు, మోసాలు అలా ఎలా నడుపుతున్నావు? దేవునికి ఇష్టమా? మరి మనకెలా వచ్చింది మందిరపు దీవెన ఆశీర్వాదాలు? చూసారా? గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలను మీరు క్రమశిక్షణగా పెంచుకోలేకపోతే ఆ పిల్లలే రేపు మీ మీద తిరుగుబాటు చేసి లోకమంతా చూస్తుండగా కొడతారు, తిడతారు. అది తరతరాలు అలా వచ్చేసింది. నువ్వు మిమ్మల్ని కొట్టావనుకో, నీ కూతురు నిన్ను కొట్టింది, వాళ్ళ మనవరాలు మళ్ళీ ఆమె. తరతరాలకి అది వారసత్వం. భయభక్తులు నేర్పేవనుకో, అమ్మో నా కళ్ళు దేవుడు పీకేస్తాడు, నా తల్లిని గాని నా తండ్రిని గాని దూషిస్తే కొడితే నా కళ్ళు దేవుడు పీకేస్తాడు, అందుకే కదిలితే జనమే ఉంటారు.
అక్కయ్యా దేవుడు కళ్ళు పోగొడతాడు. కళ్ళు పోగొట్టడు, పీకేస్తాడు. కళ్ళు పీకేస్తాడు. కంటే మీరు అనుకోవచ్చు మేము చాలా చేసాం, పీకేయలేదు కదండి. టైం ఉంది ఇంకా. ఇప్పుడు అవసరమైతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కొత్త కళ్ళు పెట్టించుకుంటాం. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నలుదిక్కుల నుంచి సమాధానాన్ని తీసివేసి, ధనాన్ని తీసివేసి, సహాయం చేసే వాళ్ళని తీసివేసి అప్పుడు పగ తీర్చుకుంటాడు. ఏమి ఉండదు ఇక. మనం అనుకుంటాం అయ్యో, అప్పుడు పశ్చాత్తాపడతాం. ప్రయోజనం ఏమన్నా ఉండిద్దా? ఏమీ కూడా ఉండదు. లైవ్ లో వీక్షిస్తున్న వారులారా, దేవుని ఇష్టాన్ని మీరు తెలుసుకోండి. చూస్తున్న వారులారా, ఇక్కడ రాయబడింది చూడండి. నీతి న్యాయములు జరిగించి నడుచుకున్నట్లు బలులు అర్పించుట గాని ఇంకోటి అర్పించుట గాని యెహోవాకు అర్పించుట కంటే యెహోవా ఏంటంట? ఏమంటున్నాడు? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. బలులు నర్పించేదానికంటే బలులు నువ్వు తెచ్చి ఇది మేకన్నరికి, కుక్కన్నరికి, కోడున్నరికి అక్కడ పడేసే కంటే నువ్వు బాప్తీసం తీసుకొని యథార్థంగా నువ్వు నడిస్తే ఆశీర్వాదం ఆశీర్వాదం, దీవెన ఏమంటి దీవెన. మరి యొక్క వాక్యాన్ని చూద్దాం. ఇప్పుడు సాల్మన్ చెప్పాడు కానీ నడవగలిగారా? చెప్పాలి. మీరు చెప్పాడు కానీ నడవలేకపోయాడు. మీరు కూడా ఆలోచించుకోండి. వింటున్నారు కానీ నడవలేకపోతే సాల్మన్ లాగానే అయిపోయారు. పరలోకం పోలేరు. వింటం కాదండి, విన్నదాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి, ఎలా ఆచరణలో పెట్టాలి, ఎలా పెడితే దేవుని ఇష్టం నా పైకి వచ్చింది. చదవండి. యెషయా గ్రంథం 61:8. యెషయా గ్రంథం 61:8. 61:8 చదువు. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఏంటంటే న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. న్యాయం అంటే మీరు యథార్థంగా న్యాయం ఉంటే అది చేయటమే నాకు ఇష్టం. ఇంకా కిందకి ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఇందాక చెప్పానుగా నేను, ఎవరి ధనమైన ఉచితముగా. చూసారా, నేను మీకు మంచి మాట చెప్తున్నాను, రాసుకోండి. నా దగ్గరికి చాలా మంది ఆడవాళ్ళు, ఎదవరాళ్ళు అయ్యా ఈ డబ్బులు వచ్చు అంటే నేను భయపడేవాడిని. ఎందుకో తెలుసా? ఆమె అడిగినప్పుడు నేను వాడుకొని ఇవ్వలేకపోతే ఎదవరాలు ధరను తీసుకోకూడదు, ఎదవరాలను ఇబ్బంది. కానీ పురగంటి సంతోషం ఉంది కదా, ఆమె ఎప్పుడు కూడా అయ్యా నువ్వు వద్దన్నా సరే నేను నీ దగ్గరే దాచుకుంటానంటే నేను చెప్పాను, నాకు వద్దమ్మా, ఆమెకి ఆమాను నేను ఇష్టం ఎప్పుడు తీసుకుంటా, ఎప్పుడు ఆడుకుంటా, నేను ఇంటికాడ ముందుగా అని చెప్పి దగ్గర దాచుకుంటా ఉంటాను. నేను తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఎదవరాలి యొక్క ధనం, ఎదవరాలి యొక్క కష్టాన్ని ఎవడైనా తీసుకొని ఎగ్గొట్టి లేకపోతే ఏదైనా చేస్తే వాడిని దేవుడు మంచి కాలంలోనే చంపేస్తాడు. ఆ ఎదవరాలు ఎలాంటిదన్నామని తిరిగిపోతామని నేను ఇంకోటాం. ఎందుకో తెలుసా? ఆమె భర్తను పిలిచిన వాడు ఎవరు? దేవుడు. కానీ ఇప్పుడు ఇక ఆమె ఏడ్చింది అనుకో. నేను పాత మందిరంలో ఉన్నప్పుడు ఒక ఆమె గొడవలు సిస్టర్ అని నన్ను వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరిగిందని. అత్త కోడలు, ఇద్దరు పిల్లలు, మా చనిపోయాడు, భర్త చనిపోయాడు. ఓ పాస్ గారికి నమ్మి 8 లక్షల డబ్బులు ఇచ్చారు.
వాడు రాయ్యా మేము అడిగినప్పుడు తీసుకుంటామని. ఆయన ఇంకొక ఆమె కూడా రాజమండ్రిలో, ఆమె అయితే 16 లక్షలు ఇచ్చిందంట. కానుక ఇచ్చావు ఇప్పుడు లేవన్నారంట. భాష గారి సంపాదన ఎవరి కోసం చెప్పాలి? మీరు ఎవరి కోసం? కొడుకులు కూతురు ఉన్నారుగా, కొడుకు అయిపోయాడు. వీళ్ళకి కూడా వెళ్ళి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు. మంచి ఎవరి కాలం కొడుకు. ఆ భాష గారు ఎవరో నాకు తెలియదు. ఆ భాష గారు ఎవరో నాకు తెలియదు. ఆయన మందిరం తెలియదు. వాళ్ళు అత్తా కోడలు ఏడుస్తూ అయ్యా మేము డబ్బులు ఇస్తే ఇట్లా ఏడిపిస్తున్నాడు, మీరు ప్రార్థన చేస్తే కార్యం దేవుడు చేస్తాడని ఫలానా సిస్టర్ చెప్పింది. అందుకని నీకు ఫోన్ చేసి ల్యాండ్ పోదాం స్కూటర్ మీదే ఇక్కడెక్కడ విజయవాడ చివరి ఎక్కడో. సరే ఏం జరిగిందో తెలుసా? 3 వారాలు అయిన తర్వాత సంపాదిస్తున్నాడు, కొడుకు కోసం దాస్తున్నాడు, కట్టలు మందిరం అని అదని ఇదని. ఆ కొడుకుని దేవుడు ఎట్లా బండి మీద పోతా ఉన్నాడు. కొడుకు వేసేసేయడానికి తీసుకెళ్లి ఒక కారుకి కొట్టేసుకున్నాడు. ఎవరైనా చేశారా? దేవుడు. ఎదవరాలు కన్నీళ్ళు చాలా విలువైన. మౌడుండగాన్ని బట్టి ఆటాడుకోవచ్చు, తప్పులేదు. అది మంచిది కాదనుకో. కానీ ఎదవరాలు పక్షాలుగా వ్యాఖ్యమాడుతున్నాడు. నేను న్యాయం తీరుస్తా, నేను పోరాడుతా. దేవుడు న్యాయాధిపతిగా ఎదవరాలు పక్షాలుగా పోరాడుతూ ఉంటే ఎవడన్నా దేవునికి వ్యతిరేకంగా చేయగలరా, పోరాడగలరా? గుర్తుపెట్టుకోవాలి. అదే సరి అయినటువంటి దేవుణ్ణి నమ్మని ఎదవరాలు, దేవుల్లో కొనసాగిన ఎదవరాలు అనుకో, వాళ్ళని గురించి మనకు అవసరం లేదు. అర్థమైందా? అందుకని మళ్ళీ ఒకసారి చదివితే ఆఖరి మాటను చదువు. న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. నాకు ఇష్టం. ఒకరు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. అండర్లైన్ చేయండి. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళ దగ్గర అన్యాయముగా తీసుకుంటాం. దేవునికి ఏమిటంట? అసహ్యం. ఇప్పుడు మనం ఎట్లా దేవుని బిడ్డని చెప్పుకోగలమా? చాలా మంది ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ అంత అబద్ధాలండి, మోసాలండి, పాపం అండి, ఇవన్నీ. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నన్ను నమ్మిన తర్వాత నువ్వు సరిగ్గా ఉండు నా కుమారుడా, కుమార్తె, నిన్ను బట్టి నా నామం అన్ని జనుల దగ్గర కానీ, నామకార్థ క్రైస్తవుల దగ్గర కానీ అపహసించబడితే నీ కుటుంబాన్ని నేను శిక్షిస్తా. ఎందుకన్నాడండి యేసయ్య మాట? ఎందుకన్నాడు? యేసయ్య అనొచ్చా? కానీ ఆయన ఎందుకన్నాడు? నన్ను నమ్మావు, నా పాపం తెలుసు, నా దీనులు తెలుసు, నా ఆశీర్వాదాలు తెలుసు, అన్ని ఇచ్చేసా. కానీ నువ్వేం చేస్తున్నావు? నా నామాన్ని ఇతరుల దగ్గర ఏం చేస్తున్నాడు? ఆయన నామాన్ని అవమానపరుస్తాడు. యేసయ్య చెప్పాడు స్వయాన, రే నిన్ను బట్టే కదరా వాళ్ళ దగ్గర నా నామం అవమానపరచబడుతున్న వాళ్ళు నాలోకి రాంది, నిన్ను బట్టే. చూసారా? నేను మీకు చెప్తున్నాను, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, చేతి పనులైనా, కొనేటప్పుడైనా, అమ్మేటప్పుడైనా ఎప్పుడు కూడా ఆయన నామానికి మీరు అవమానం తేవద్దు. మీ కుటుంబాన్ని దేవుని కోపం చేత శిక్షించుకోవద్దు. కానీ అంట చాలా మందికి వాక్యము తెలియక ఏదోలే మనకెందుకు జరిగిందని చెప్పి అందరూ కూడా దేవుని కోపానికి ఉగ్రతనే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలే కోరుకుంటున్నారు కష్టాన్ని, శ్రమల్ని, బాధల్ని, నిందలను కోరుకుంటున్నారంట. నేను చెప్పలా. ఆఖరిగా ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం 2 సార్లు చదవండి, వివరించి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం
31. ప్రవక్తలు ఆ, అబద్ధ ప్రవచనంలో పలికెదరు. ఆ, యాజకులు ఆ, వారి పక్షమున ఏలుబడి చేసెదరు. ఆ. అలాగు జరుగుట అలాగూ జరుగుట. నా ప్రజలకు ఇష్టము. చూసారా, చూడండి, ఎంతో మంది మైకుల్లో ప్రజల దగ్గర అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. చూడండి, అబద్ధాలు దేవుని పేరిట చెప్పకూడదు. నేను మీకు ఎప్పుడు చెప్తాను ఏమని, దేవుడు చూపించండి, విశ్వాసములో హెచ్చరించండి, నాకు దేవుడు చెప్పండి, నేను మీకు చెప్పను. చూసారా, చూసారండి, చూసారా, చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, ఇదిగో మీ కట్ట జరగబోతుంది, ఎట్ట జరగబోతుందని ఆత్మని కలవరపరుస్తా ఉన్నారు, దుఃఖపరుస్తా ఉన్నారు, బాధలు పెడతా ఉన్నారు. ప్రజలకు ఏం కావాలంటే ఇప్పుడు అబద్ధ ప్రవచనాలు, అబద్ధ దర్శనాలే ప్రజలకి అవసరం. ఇష్టం అంట. అవసరం కాదు, ఇష్టం. చూసారా, నాతో ఎన్నో సంఘాల గురించి మాట్లాడారు. చూసారా, నీ తప్పు నువ్వు సరి చేసుకోకుండా నీకు స్వస్థత కలిగిద్దని భ్రమపడమాట. దేవునికి స్తోత్రం. చూసారా, నీ తప్పు నువ్వు సరి చేసుకోకుండా నీకు స్వస్థత కలిగిద్దని అనుకోవటం కేవలం భ్రమ. భ్రమ అంటే ఏంటి చెప్పండి, మొదల భ్రమ అంటే తెలియాలిగా. ఇదిగో దేవుడు నీకు 50 లక్షలు కానిచ్చాడు, ఇచ్చాడు, నువ్వు వెళ్తున్నావు అని నిన్ను నేను భ్రమపరచడం. నీకు ₹1,00,000 బడికే డబ్బులు లేవు, నీకు 50 లక్షలు కారెంట్ వచ్చింది. భ్రమ ఏంటి? భ్రమపరచడం. చదవండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రవక్తలు అబద్ధ ప్రవచనంలో పలికెదరు. ఏం చేస్తున్నారంట ప్రవక్తలు? అబద్ధ ప్రవచనాలు. అబద్ధ ప్రవచనాలు పలుకుతా ఉన్నారు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. చూసారా, దాని ఫలము నొందునప్పుడు చూడండి, మీరేమి చేయుదురు? చూసారా ఏంటంటున్నాడు? దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు? మీకు ఎప్పుడో 2 వారాల క్రితం మామిడి ఎత్తును పీకి సీకేసింది చెప్తారు. అది మీరేం చేస్తారు? మీరు కోరుకుంటున్నారు శ్రమలు, కష్టాలు, బాధలు. దేవుడు తెలిసి, దేవుని మందిరము తెలిసి, దేవుని వాక్యం తెలిసి, ఇంకా మీరు తెలియనట్టు యాక్షన్లు చేసి ఉన్నారనుకో, దేవుడు ఏమంటున్నాడు? దాని ఫలాన్ని మీరు చూసారా. ఇంకా నాకు ఇష్టమైన మాట చెప్పాలంటే సావిత్రి గ్రంథంలో దేవుడు తెలిసి, మందిరము తెలిసి, క్రమం తెలిసినాక నువ్వు క్రమానికి రాకపోతే ఖచ్చితంగా నీ కష్టం వచ్చేనంట శత్రువు నవ్వినట్టు దేవుడు నవ్వుతాడంట. సావిత్రి గ్రంథంలో మాట ప్రార్థన చేసుకుందాం. ఈ మాటను చదివి ఎట్లా నవ్వుతాడంట? నీ ఎరుగు పొరుగు శత్రువులు నీకు బాధలు వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు? శత్రువులు ఉన్నారండి మనకి ఇరుగు పొరుగున. బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? 1:26 సామెతల గ్రంథం. అట్లా ఏం చేస్తే మనం ఇప్పుడు చేసుకోరు. కాబట్టి నీకు అపాయము కలుగునప్పుడు చూడండి, నా మాటలే కాదు, రేపు నీకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నీకు అపాయం, డేంజర్ లో పడతావు. నీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. ఏమంటున్నాడు దేవుడు? నేను నవ్వుతా. చూసారా, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఎగతాళి చేస్తాడంట. చచ్చిపోతారా నీకు భయం వచ్చిందంట, ఎగతాళి. ఆసుపత్రిలో ఆపరేషన్ జరగక ముందర నీకు టెస్ట్ చేయాలి రా అన్నారు. నేను ఒక్కడనే వెళ్ళా. అది ఆపరేషన్ తో సమానమైన టెస్ట్. వాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు ఆ ఆపరేషన్ థియేటర్లు ఏంటి నీ ధైర్యం? ఎవరు లేకుండా వచ్చేదని నీ బట్టలు ఎక్కడ పట్టుకుంటారు, నీ జేబులు బ్యాగ్
ఒకటే చెప్పు, అన్ని బ్యాగులో పెట్టుకుంటా ఆపరేషన్ థియేటర్లో చేస్తా, బట్టలు అక్కడ తగిలిస్తా. చూసారా చూసారండి, నలుసురికి దేవుడు సేవకుల కంటే విలువిచ్చాడు బైబిల్. వాళ్ళు అంతంత అందంగా ఉండి అలా చేస్తా ఉన్నప్పుడు నాకు అనిపించింది, అమ్మో ఇది మామూలు చూసారా, మామూలు కాదు. ఎంత ప్రేమ లేకపోతే అలా చేయాలి. చదువు వాళ్ళు ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. మనకు అపాయం, మనకు కష్టం, బాధ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తర్వాత మీకు భయం వచ్చినప్పుడు నేను భయం అంటే చచ్చిపోతాను ఈ రోగంతో నాకైనా దేవుడు దేవుడు నన్ను ఎందుకని నవంబర్ నుంచి ప్రార్థన చేస్తాను. నేను డైలీ ముమ్మారు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఆపరేషన్ జరగటం నీ చిత్తమైన ఆపరేషన్, లేకపోతే నాకు ఇంత నొప్పి కానీ 2.5 గంటలకు పెద్ద ఆపరేషన్ జరిగిన ఇంత నొప్పి కానీ ఇంత బాధ కానీ నేను కన్నీళ్లు పెట్టలేదు తెలుసా. అయ్యా నొప్పులు తీసి చేయమంటారా అని ఇద్దరు సిస్టర్లు రాత్రి అంతా వచ్చి అడుగుతా ఉన్నా, అమ్మా నాకు నొప్పి లేదు. అప్పుడు నాతో నేను అనుకున్నా, నేను ఒంటరి వాడిని కాదయ్యా, నాతో నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం. నాతో నువ్వు ఉండమంటే ప్రతిదీ ఇంత బాగా జరుగుతా ఉంది అని. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు ఎట్లా వచ్చిందంట? భయం ఎలా వచ్చిందంట? తుఫాను వచ్చేది నీకు తెలుసా? తెల్లారికి 6 గంటలకు వచ్చిందంట. అది రాకుండా ఎటో పోయింది. వాళ్ళు రాదు అని చెప్పినప్పుడు వచ్చింది ఖచ్చితంగా. చదువు. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు. సుడిగాలి ఎట్లా వచ్చింది? తెలియకుండా మనం నడిచిపోతా ఉన్నాం అనుకో, దుమ్ము పెంట పాడు కాకిలు అన్ని మనకు తగ్గుతాయి వచ్చి. చూసారా, కళ్ళలో కూడా పడతాయి. చదువుమా. సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అండర్లైన్ చేసుకోండి, రాత్రి ప్రసంగం మామూలు కాదు. అందుకని మీరు ప్రార్థన చేసుకోండి రాత్రి. అయ్యా నేను న్యాయంగా ఉంటా, నీకు ఇష్టంగా నడుస్తాను, ఇవేవి నాకు రానియద్దు, నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి నువ్వు నవ్వొద్దు, నన్ను భయపెట్టవద్దు. నాకెప్పుడు కూడా నా పక్క నుండి నీ కుడి చేయి నాకు తోడుగా ఉంచి నాకు ధైర్యాన్ని మాత్రమే అనుగ్రహించు. దేవుడి రాత్రి ఈ వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించి ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును కాక. అర్థమైంది, తలలు వచ్చండి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుగా ఈ వాక్యం చెప్పండి. మీ వందనాలు. ఈ రాత్రి లైవ్ లో మరి మందిరంలో క్షేత్రంలో ఉన్న వారిని జాగ్రత్తగా నడవడానికి సహాయం చేయండి. అలాగని ప్రభా ఈ రాత్రి అందరికి మంచి నిద్ర మంచి మెరుగురించి రేపటి దినం సండే స్కూల్ తక్కువారు ఆరాధన జయకరంగా జరిగించమని, నీ నామాన్ని వ్యర్థపరిచేవాళ్ళు, అలాగనే ప్రభా నీ క్రమాలను అక్రమంగా నడిచేవాళ్ళని సమస్తం నీ కానుబెట్టి అప్పచెప్తూ ఉండగా మీరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మాకు దీవెన తండ్రి మీకు మహిమ కలిగినట్లుగా చేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం సన్నిధి సకల పరిశుద్ధులకు సర్వ సంఘానికి సదా దూరాల సమీపాన్ని మీకు కూడి వచ్చిన మీకు నడిపిస్తున్నా అక్కడ పర్యంతం సదాకాలం తోడండి నడిపించబడును గాక. ఆమేన్. హల్లెలూయా.